హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు జూలై నెల జీతాలు, పెన్షన్‌లలో వచ్చిన తాజా మార్పులు ఇవే. మరి ఈ జూలై నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్‌ల తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానెల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఈ విషయానికొచ్చినట్లయితే జూలై నెల జీతాల బిల్లులకు తయారీపై డ్రాయింగ్ అండ్ డిస్బర్సింగ్ అధికారులకు, డీడీఓలకు ముఖ్య గమనిక మరియు సూచనలు. గౌరవనీయులైన డీడీఓలకు విజ్ఞప్తి. రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల జూలై నెల జీతాల బిల్లులను కొత్త పేరోల్ వ్యవస్థలో ప్రాసెస్ చేయడానికి ప్రతి డీడీఓ తప్పనిసరిగా కొన్ని కొత్త ఫార్మాట్‌లు పూర్తి చేయవలసి ఉంటుంది. ఈ ప్రక్రియను పూర్తి చేస్తేనే రెగ్యులర్ పేరోల్ ఆప్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది. కావున ఈ క్రింది దశలను జాగ్రత్తగా అనుసరించి సకాలంలో బిల్లులను సిద్ధం చేయగలరని మనవి. ఈ ప్రక్రియలో భాగంగా మీరు ప్రధానంగా 6 ఫార్మ్స్ పూర్తి చేయవలసి ఉంటుంది. వాటిలో ముఖ్యమైనవి ఈ క్రింద భాగంలో అయితే ఇప్పుడు మనము చూసేద్దాము. మొదటి దశ అంటే ఫస్ట్‌దండి. ఉద్యోగి పని దినాల నమోదు. ప్రతి నెలలాగానే ఈ నెలలో కూడా ఉద్యోగి యొక్క వర్కింగ్ డేస్‌ను ఖచ్చితంగా నమోదు చేసి సేవ్ చేయాలి. ఇది మొదటి మరియు తప్పనిసరి దశ. రెండో దశ వచ్చేసి స్టేజ్ 2లో క్రమశిక్షణా చర్యల వివరాలు మరియు నియామకాధికారి, డిసిప్లినరీ కేసెస్ అండ్ అపాయింటింగ్ అథారిటీ. ఈ విభాగంలో ప్రతి ఉద్యోగికి సంబంధించిన వివరాలను జాగ్రత్తగా అప్డేట్ చేయాలి. ఉపాధ్యాయుల విషయంలో అయితే డిసిప్లినరీ కేస్ వద్ద నో అని ఎంచుకోవాలి. అలాగే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పక్కన డిస్ట్రిక్ట్ అని ఉండేలాగా చూసుకోవాలి. ఈ విధంగా స్క్రీన్ పైన చూపించినట్టు. ఒకవేళ వివరాలు తప్పుగా ఉన్నట్లయితే క్రింది విధంగా అయితే మార్చుకోవాల్సి ఉంటుందండి. డిపార్ట్మెంటు, డిస్ట్రిక్ట్, కోడ్, అపాయింట్మెంట్ అథారిటీ డీడీఓ కోడ్ అని చెప్పేసి ఈ విధంగా అయితే మీరు మీ యొక్క సంబంధిత డేటాతో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఇక బోధనేతర సిబ్బంది, నాన్ టీచింగ్ స్టాఫ్ కూడా డిసిప్లినరీ కేసెస్ వద్ద నో అని ఎంచుకోవాలి. ఇక మిగతా వివరాలు యాజ్ ఇట్ ఈజ్ సేమ్‌గా అయితే ఇలాగే ఉంటాయి. సో గమనికండి, డీడీఓ కోడ్ తెలియకపోతే జిల్లా పేరును టైప్ చేశారంటే సంబంధిత కోడ్ అనేవి మనకు స్క్రీన్ పైన కనిపిస్తాయి. సో ప్రతి ఉద్యోగి ఈ వివరాలనైతే విడివిడిగా అప్డేట్ చేసి ప్రతి ఒక్క ఉద్యోగికి డీడీఓ పరిధిలో ఎంతమంది ఉద్యోగులుంటే అంతమందికి కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్కసారిగా వీటన్నిటిని సెలెక్ట్ చేసుకొని ఇవన్నీ గూడా ఎంటర్ చేసి సేవ్ చేయాల్సిందే ఉంటుందనమాట. ఇదే ప్రాసెస్. ఈ యొక్క ఫైల్‌నైతే సేవ్ చేస్తేనే తర్వాత రెగ్యులర్ పేరోల్‌కైతే ఆప్షన్ అయితే వెళ్తుంది. ఇక స్టేజ్ 3లో ఆర్గనైజింగ్ యూనిట్ అత్యవసర ముఖ్యమైన దశ. ఈ దశ చాలా కీలకమైనది మరియు జాగ్రత్తగా పూర్తి చేయాలి. ఆర్గనైజింగ్ యూనిట్ పై క్లిక్ చేయగానే యూజర్ ఐడీ మరియు పాస్వర్డ్ అడుగుతుంది. రాష్ట్ర కార్యాలయం నుండి అన్ని పాఠశాలల డీడీఓలకు సంబంధించిన యూజర్ ఐడీ మరియు పాస్వర్డ్‌లతో కూడినటువంటి ఒక ఎక్సెల్ షీట్ అనేది అందించబడుతుంది. ఆ షీట్‌లో మీ పాఠశాల పేరును జాగ్రత్తగా వెతికి సంబంధిత యూజర్ ఐడీ మరియు పాస్వర్డ్‌లను ఉపయోగించి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఇక తనిఖీ లాగిన్ అయిన తర్వాత మీ పాఠశాలలోని ఉపాధ్యాయులు మరియు సిబ్బంది పేర్లు సరిగ్గా ఉన్నాయో లేదో 1కి 2 సార్లు తనిఖీ చేసుకోండి. రాష్ట్రంలో ఒకే పేరుతో వేర్వేరు పాఠశాలలు ఉండే అవకాశం ఉన్నందున ఈ తనిఖీ అనేది చాలా ముఖ్యము. అప్డేట్ చేయడము. ఉపాధ్యాయులందరికీ ప్రతి ఉపాధ్యాయుని పేరు ఎదురుగా ఉన్నటువంటి ఆప్షన్‌లలో ఈ విధంగా నాట్ యెట్ అప్లికబుల్ అని ఎంచుకొని అప్డేట్ అయితే చేయాలి. బోధనేతర సిబ్బంది అయినటువంటి వాచ్‌మ్యాను, ఆఫీస్ సబార్డినేట్ వీరికి మాత్రం నాన్ అప్లికబుల్‌ను ఎంచుకొని అప్డేట్ అయితే చేయాలి. స్టేజ్ 4లో బ్యాంక్ ఖాతా వివరాలు, డీడీఓ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. ప్రతి పాఠశాల డీడీఓలకు సంబంధించి కేటాయించినటువంటి అధికారిక ఆహ్, బ్యాంకు ఖాతా వివరాలనైతే ఈ యొక్క యాడ్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ విభాగంలో అయితే కన్ఫర్మ్ చేయాలి. ఈ విధంగా ఈ అన్ని దశలను ఇప్పుడు మనం మాట్లాడుకున్న దశలన్నిటిని పూర్తి చేసిన తర్వాత మాత్రమే మీకు రెగ్యులర్ పేరోల్ బిల్ అనేది జనరేట్ చేసే ఆప్షన్ అందుబాటులోకి వస్తుంది. ఈ ప్రక్రియలో ఏమైనా సాంకేతిక సందేహాలు గాని తలెత్తితే మీ సంబంధిత ట్రెజరీ కార్యాలయాన్ని కానీ, లేదంటే నియమించబడినటువంటి సాంకేతిక సహాయ బృందాన్ని గాని సంప్రదించగలరు. ఉద్యోగుల జీతాలు ఆలస్యం కాకుండా ఈ ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలని డీడీఓలు అందరికీ కూడా విజ్ఞప్తి అయితే చేస్తున్నారు.